అందరికీ నమస్కారం. జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా ఒక్క నామస్మరణతో వాటిని కరిగించే దేవుడు ఎవరో తెలుసా? ఆయనే విఘ్నేశ్వరుడు. ఈరోజు నేను చెప్పబోయే కథ మీ జీవితంలోని సంకష్టాలను హరించే సంకష్టహర చతుర్థి కథ. మీ జీవితంలో కూడా ఎంత కష్టపడ్డా పని కుదరటం లేదా? ఎక్కడికక్కడే అడ్డంకులా? అయితే ఈ కథను పూర్తిగా వినండి. ఎందుకంటే ఇది కష్టాలను హరించే కథ. సంకష్టహర చతుర్థి మహిమ. సంకష్టహర చతుర్థి ఆ పేరులోనే ఉంది, సంక్లిష్టమైన కష్టాలను సైతం హరించే అద్భుతమైనది అని. ఇలాంటి అద్భుతమైన ఈ వ్రత కథను విన్నంత మాత్రానే అందరికీ ఉన్న కష్టాలు తొలగిపోయి కోరుకున్న కోరికలు తీరుతాయి. ఇది అంత శక్తివంతమైన కథ. ఎంతటి యజ్ఞాలకైనా, హోమాలకైనా, పూజలైనా, వ్రతాలైనా, ఎటువంటి శుభకార్యాలైనా మొట్టమొదట పూజించేది గణపతిని. మనకు ఉన్న సకల అరిష్టాలను పోగొట్టమని అడిగేది కూడా ఆ గణేశుడిని. అందరికీ సంకష్టహర చతుర్థి కథ మాత్రమే తెలుసు. కానీ ఈ కథ ఎలా పుట్టింది, ఎప్పుడు పుట్టింది అనే పూర్తి వివరాలను ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. వీడియో చూసే వారందరూ ఓం గణేశాయ నమః అని కామెంట్ చేయండి. కథ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు షేర్ చేయండి. మొట్టమొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పూర్వం కాంబోజ దేశాన్ని పరిపాలిస్తున్న మహారాజు సురసేనుడు. అతడు మహాబలశాలి, అతి పరాక్రమవంతుడు, అన్ని సుగుణాలు కలిగిన గుణవంతుడు. ప్రజలందరినీ ధర్మబద్ధంగా పరిపాలిస్తూ ఉండేవాడు. అతని భార్య పేరు సౌశీల్య, సౌందర్యవతి, మహాపతివ్రత. ఒకనాడు సురసేనుడు ఉద్యానవనంలో విహరిస్తూ ఉండగా అతనికి ఒక దివ్య విమానం ఆకాశంలో విహరిస్తూ కనిపించింది. దివ్యమైన కాంతితో ప్రకాశిస్తూ సర్వ అలంకరణలతో ఎంతో అందంగా ఉంది. ఆ విమానంలో నుంచి ఒక అద్భుతమైన గానం వినపడింది. ఆ గానం ఎవరిదో కనుక్కొని రమ్మని తన సైన్యాధికారిని పంపించాడు సురసేనుడు. అతడు ఆ విమానం దగ్గరికి వెళ్ళేసరికి ఒక్కసారిగా విమానం నేలకూలింది. అది చూసిన అధికారి వెంటనే ఈ విషయాన్ని రాజుకు తెలియజేశారు. సురసేనుడు వెంటనే మంత్రులను, తన పరివారాన్ని వెంటబెట్టుకుని కూలిన విమానం దగ్గరికి వెళ్ళి చూశారు. అందులో దేవతల రాజు ఇంద్రుడు, అతని పరివారము ఉన్నారు. సురసేనుడు ఆశ్చర్యంతో చూశాడు. వెంటనే వారికి నమస్కరించి వారికి ఆసనాలు ఏర్పాటు చేసి ఇలా అన్నాడు: దేవేంద్ర, అమరలోకాధిపతివైన నీ దర్శనం భూలోకవాసులకు కలగడం ఎంతో దుర్లభం. మీలాంటి మహాపురుషుల దర్శనంతో నేను, మా రాజ్యం ఎంతో పావనమైంది. ఎంతో పుణ్యం చేసుకుంటే తప్ప మీలాంటి మహానుభావుల దర్శనం మాకు లభించదు. ప్రభు, ఇంతకీ మీ విమానం కూలిపోవడానికి కారణం ఏమిటి? చెప్పదగిన విషయం అయితేనే చెప్పండి అని వినయంగా అడుగుతాడు. అందుకు దేవేంద్రుడు, ఓ సురసేన మహారాజా, మా దివ్య విమానం మీ రాజ్యం మీదికి రాగానే కుష్ఠవ్యాధిగ్రస్తుడైన ఒక మహాపాపి చూపు మా విమానం మీద పడింది. అందుకే అది నేల కూలింది అన్నాడు. అప్పుడు సురసేనుడు, దేవేంద్ర, మా రాజ్యంలోని పౌరుడి చూపు వలన మీ విమానం కూలిపోయింది. మీ ప్రయాణం ఇక్కడ నిలిచిపోయింది. కాబట్టి నా రాజ్యంలో జరిగిన ఏ తప్పుకైనా నేనే బాధ్యుణ్ణి. కాబట్టి మీ దివ్య విమానం తిరిగి ఆకాశంలోకి ఎగరాలంటే నేను ఏమి చెయ్యాలో చెప్పండి. ఎంతటి కష్టమైన కార్యమైనా నేను చేస్తాను అంటాడు. అందుకు దేవేంద్రుడు నవ్వి, మహారాజా, మీ రాజ్యం ఎంతో గొప్పది. అలాంటి రాజ్యంలో ఎంతో గొప్ప వ్రతం అయిన సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు ఉన్నారా? అటువంటి మహానుభావులు ఎవరైనా ఉంటే వారి యొక్క సంవత్సర వ్రత ఫలితాన్ని మాకు ధారపోయాలి. వారి వ్రత ఫలితాన్ని ధారపోస్తే ఈ దివ్య విమానం ఎగురుతుంది. ఇది తప్ప వేరే మార్గం లేదు అని ఇంద్రుడు అంటాడు. ఆ మాటలు విన్న సురసేనుడు, దేవేంద్ర, తమరు చెప్పిన వ్రతం చేసిన వారిని రాజ్యం అంతా వెదికైనా పిలిపిస్తాను. కానీ ఈ సంకష్టహర చతుర్థి వ్రతం ఏమిటి? ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? ఎటువంటి ఫలితాలు వస్తాయి? ఈ వ్రతంలో పూజింపబడే దేవుడు ఎవరు? ఇంతకుముందు ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించారా? వారికి ఎలాంటి శుభ ఫలితాలు కలిగాయి అనే కుతూహలంతో వినయంగా వివరించమని అడిగాడు. ఇంద్రుడు ఇలా చెప్పడం ప్రారంభించాడు. పూర్వం కృతవీర్యుడు అనే మహారాజు ఉండేవాడు. అతడు అమిత బల పరాక్రమవంతుడు, సకల సద్గుణవంతుడు. ఎన్నో యాగాలు, యజ్ఞాలు నిర్వహించి ఎన్నో దానధర్మాలు చేసిన మంచివాడు, దానశీలి, సత్యవాది, ఇంద్రియాలను ఆధీనంలో ఉంచుకున్న సత్పురుషుడు. నిత్యం దేవతారాధనలు చేస్తూ అతిథులను సేవించడం అతనికి ఎంతో ఇష్టం.
చతురంగ బల సమేతుడైన కృతవీర్యుడు నిత్యం 12,000 మంది విప్రులతో సహా బంతిభోజనం చేసేవాడు. అలాంటి మహారాజుకు భార్య సుగంధి మహారాణి. ఆమె పేరుకు తగ్గట్టే సుగుణవతి, సౌందర్యవతి, మహాపతివ్రత. భర్తలాగానే సదాచారాల మీద ప్రీతి కలదై అన్ని కార్యక్రమాలలో భర్తను అనుసరిస్తూ ఉండేది. కానీ ఆ పుణ్యదంపతులకి ఎంతకాలం గడిచినా సంతానం మాత్రం కలుగలేదు. పుత్ర సంతానం కోసం వారు చెయ్యని వ్రతం లేదు, చేయని దానాలు లేవు, ధర్మాలు లేవు, యజ్ఞ యాగాలు లేవు. పెద్దల మాటలతో ఎన్నో పుణ్యతీర్థాలు తిరిగి ఎంతోమందిని సేవించినా ఫలితం లేకపోయింది. ఎంతో నిరాశ చెందిన కృతవీర్యుడు తన రాజ్యభారాన్ని మంత్రులకు అప్పజెప్పి అరణ్యానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఒక సముచిత ప్రదేశంలో నారవస్త్రాలు ధరించి కఠోర దీక్షతో తపస్సు చేయటం ప్రారంభించాడు. ఇంద్రియ నిగ్రహంతో అహంకారాన్ని త్యజించి కేవలం చెట్టుపై నుండి రాలిన ఆకులను మాత్రమే భుజిస్తూ తన తపస్సును కొనసాగిస్తున్నాడు. ఇలా ఎన్నో సంవత్సరాలు గడిచాయి. రాజు శరీరం చిక్కి శల్యం అయిపోయింది. ఒకనాడు ఆకాశ మార్గంలో సంచరిస్తున్న నారదుడు ఆ అరణ్య ప్రాంతం మీది నుండి వెళుతుండగా కింద కృతవీర్యుడు తపస్సు చేస్తూ కనిపించాడు. ఇతడు ఎవరో చూద్దామని నారదుడు నేలపైకి దిగుతారు. దిగిన ఆయనకు చిక్కి శల్యమైన కృతవీర్యుడు కనిపిస్తాడు. నారదుడికి రాజు పరిస్థితి చూసి ఎంతో జాలి కలుగుతుంది. వెంటనే నారదుడు అక్కడి నుండి పితృలోకానికి వెళ్ళి కృతవీర్యుని తండ్రిని కలిశాడు. పుత్ర సంతానం కోసం తన కొడుకు పడుతున్న బాధను చెప్పి వెళతాడు. నారదుడి ద్వారా తన కుమారుడు సంతానలేమితో బాధపడుతున్నాడని తెలుసుకున్న కృతవీర్యుని తండ్రి సరాసరి బ్రహ్మలోకానికి వెళ్ళి చతుర్ముఖునికి నమస్కరించి ఇలా ప్రాధేయపడ్డాడు. ప్రభు, నా కుమారుడు సద్గుణవంతుడు, దానశీలి, ధర్మనిరతుడు, ఎన్నో వ్రతాలు యజ్ఞాలు చేశాడు. తన ప్రజల్ని కన్నబిడ్డల వలె చూసుకున్న గుణశీలుడు. అలాంటి నా కుమారుడికి పుత్ర సంతానం లేకపోవటానికి కారణం ఏమిటి? అతడు ఏం పాపం చేశాడు? ఏమి చేస్తే నా పుత్రుడికి సంతాన ప్రాప్తి కలుగుతుంది? దయచేసి చెప్పండి. ఆ తరుణోపాయాన్ని నా కుమారుడికి తెలియచేస్తాను అని దీనంగా ప్రార్థిస్తాడు. అందుకు బ్రహ్మదేవుడు అతడితో, నాయనా, నీ కుమారుడి యొక్క పూర్వజన్మ వలన ఇదంతా జరుగుతుంది అని అంటారు. పూర్వజన్మ ఏమిటి అని అడగగా భక్త, పూర్వజన్మలో నీ పుత్రుడు సాముడు అనే ఒక పంచముడు. అతడు కడు దుర్మార్గుడు. అతడిని చూస్తేనే పుణ్యకర్మలన్నీ నశించిపోయేవి. ఒకనాడు ఆ చండాలుడు ధనకాంక్షతో దారి కాసి 12 మంది బ్రాహ్మణులను చంపి వారి దగ్గర ఉన్న సంపదను దోచుకున్నాడు. అలా దోచిన సొత్తంతా తీసుకొని నెమ్మదిగా సాయంత్రానికి తన ఇంటికి చేరుకున్నాడు. ఆ రోజు మాఘబహుళ చవితి. చంద్రుడు ఉదయించే సమయానికి ఇంటికి వచ్చి తన కుమారునిని గణేశ గణేశ అని పేరు పెట్టి పిలిచాడు. కొడుకు బయటకు వచ్చి దోచిన సొమ్మును తీసుకొని లోపలికి వెళ్ళాడు. ఇద్దరూ కలిసి కడుపు నిండా భోజనం చేశారు. కొన్నాళ్ళకి సాముడు మరణించాడు. సాముడు పరమ పాపాత్ముడైనప్పటికీ అతడిని తీసుకుని వెళ్ళడానికి వినాయక లోకం నుంచి దూతలు వచ్చారు. కారణం ఏంటంటే పూర్వం సాముడు మాఘబహుళ చవితి నాడు దొంగతనం చేసే యావలో దారి కాయటానికి పొద్దున నుండి రాత్రి వరకు ఏమీ తినకపోవటం, సంధ్యా సమయంలో ఇంటికి రాగానే కొడుకును పేరు పెట్టి పిలవడానికి గణేశ అని పిలవడం, కొడుకుతో కలిసి గణేశుడి ప్రసాదాన్ని తినటం వల్ల అతడికి అమితమైన పుణ్యఫలం దక్కింది. పైగా ఆ రోజు విఘ్నేశ్వరునికి ప్రీతికరమైన తిథి కూడా. అందుకనే అతనికి స్వామివారి అనుగ్రహం లభించింది. ఆ విధంగా సాముడు గణేశుని లోకానికి చేరుకున్నాడు. కొంతకాలం గడిచాక సాముడే భూలోకంలో కృతవీర్యుడిగా నీ పుత్రుడిగా జన్మించాడు. అయితే ప్రస్తుతం అతడు ఎన్ని పుణ్యకార్యాలు చేసినప్పటికీ గత జన్మలో విప్రులను వధించిన పాపం వల్ల అతడు ఈ జన్మలో సంతాన భాగ్యానికి నోచుకోలేదు. అతడు చేసిన పాపం నశిస్తేనే అతడికి సంతానం కలుగుతుంది అని చెప్తారు. ఆ మాటలు విన్న కృతవీర్యుని తండ్రి ఎంతో బాధపడుతూ, స్వామి, నా పుత్రుడు చేసిన బ్రహ్మహత్యా పాతకం క్షమించరానిది. అయితే దాన్ని పోగొట్టుకునే మార్గం ఏదైనా ఉంటే సెలవియ్యండి. అది ఎంత కష్టమైనదైనా సరే అని ప్రాధేయపడతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, నీ కుమారుడు అత్యంత మహిమాన్వితమైన కోరిన కోరికలు తీర్చేది అయిన శ్రీ గణేశ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని గనుక ఆచరిస్తే అతడు చేసిన పాపాలన్నీ నశిస్తాయి. ఆ వ్రతాన్ని ఎలా చేయాలో చెబుతాను విను అని చెప్పడం ఆరంభించారు. 12 మాసాలలో ఏ మాసంలో అయినా వచ్చే బహుళపక్షం మంగళవారం నాడు చవితి తిథి కలిసి ఉన్న రోజున ఈ వ్రతాన్ని ప్రారంభించాలి.
ఆ రోజు ఉదయం స్నాన సంధ్యాదులన్నీ ముగించుకొని గణపతిని ఏకాక్షర మంత్రంతో కానీ షడాక్షర మంత్రాన్ని కానీ గణేశాయ నమః అంతే మంత్రాన్ని కానీ యథాశక్తిగా జపించాలి. ఉదయం అంతా ఆహారం తీసుకోకుండా కేవలం పాలు పళ్ళు మాత్రమే స్వీకరించాలి. ఆ పూటంతా మౌనవ్రతం చేయాలి. మనసులో గణపతి నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ రోజు సాయంత్రం తెల్ల నువ్వుల పిండి ఉసిరికాయ రసంతో తయారు చేసిన పదార్థంతో నలుగు పెట్టుకొని స్నానం ఆచరించాలి. తరువాత 108 సార్లు ఆ గణపతి యొక్క షడాక్షర మంత్రాన్ని లేక గణానాత్వం గణపతిం అనే వైదిక మంత్రాన్ని జపించాలి. అలా జపం పూర్తి అయిన తర్వాత వరప్రదాయుడైన గణేశ్వరుణ్ణి షోడశోపచారాలతో పూజించాలి. స్వామివారికి నివేదనగా ఉండ్రాళ్ళు, వడపప్పు, పానకము, బూరెలు, కుడుములు, పరమాన్నం, చక్ర పొంగలి, పులిహోర లాంటి 21 రకాల ప్రసాదాలని ఫలాలని సమర్పించాలి. దక్షిణ తాంబూలాలని స్వామివారికి సమర్పించాలి. చంద్రోదయం సమయానికి వివిధ రకాల పుష్పాలతో గరికతో గణపతిని అందంగా అలంకరించి అర్చించాలి. చంద్రోదయం కాగానే గణపతికి మూల మంత్రంతో అర్చించాలి. చంద్రునికి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. అర్ఘ్యప్రదానం పూర్తయిన తర్వాత స్వామివారికి ప్రదక్షిణ నమస్కారాలు చేసి అపరాధ క్షమాపణ కోరుకొని కనీసం 21 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టాలి. ఆ తర్వాత గణేశుడి వ్రతకథను విని తాను స్వామివారి ప్రసాదాన్ని మౌనంగా స్వీకరించాలి. ఆ రోజు రాత్రంతా నిద్రపోకుండా స్వామివారి సంకీర్తనలు పాడుకుంటూ స్వామివారిని స్మరించుకుంటూ జాగరణ పూర్తి చేయాలి. ఈ విధంగా గణేష చతుర్థి వ్రతాన్ని నియమపూర్వకంగా 1 సంవత్సర కాలం పాటు ఆచరిస్తే అతడు చేసిన సకల పాపాలు నశిస్తాయి. అతని కోరిక నెరవేరుతుంది. సంతాన భాగ్యం కలుగుతుంది. సకల అరిష్టాలు పోయి సకల అభిష్టాలు నెరవేరుతాయి. ఆయురారోగ్య ఐశ్వర్యాలు సమకూరుతాయి. శత్రువులు నశిస్తారు అని చెప్తారు. ఈ విధమైన వ్రత నియమాలు చేసిన వారు పుట్టుగుడ్డి, మూగ, చెవిటివారు అయినప్పటికీ వారి దోషాలన్నీ పోగొట్టుకోగలుగుతారు. రాజ్యం కోల్పోయిన రాజులు సైతం తిరిగి తమ రాజ్యాన్ని పొందగలుగుతారు. అన్నింటిలో విజయం సాధిస్తారు. నియమపూర్వకంగా వ్రతాన్ని ఆచరిస్తే సకల సంపదలు కలుగుతాయని బ్రహ్మదేవుడు కృతవీర్యుని తండ్రికి గణేష చతుర్థి వ్రతాన్ని పూర్తిగా వివరిస్తారు. ఇదంతా విన్న కృతవీర్యుని తండ్రి ఆనందంతో బ్రహ్మదేవునికి నమస్కరించి తపస్సు చేస్తున్న కృతవీర్యునికి స్వప్నంలో కనబడి ఈ విషయాలన్నీ తెలియపరుస్తాడు. కృతవీర్యుడు తన కలలో కనబడిన తండ్రిని చూసి ఆనందించి రాజ్యానికి తిరిగి వెళతాడు. తన మంత్రులను పురోహితులను పిలిపిస్తాడు. వారందరితో కలలో తన తండ్రిగారు చెప్పిన విషయాలన్నీ తెలియపరుస్తాడు. పుత్ర సంతానం కోసం తాను ఆచరించవలసిన గణేష సంకష్ట చతుర్దశి వ్రతానికి ఏర్పాట్లు చేయమని చెప్తాడు. అందరి సలహాను అనుసరించి కృతవీర్యుడు మంగళవారం చవితి తిథి కలిసి వచ్చిన రోజు తన తండ్రి కలలో చెప్పిన విధంగా వ్రతం ఆచరించి చంద్రోదయ సమయంలో గణపతిని విశేషంగా షోడశోపచారాలతో పూజిస్తాడు. తర్వాత 21 మంది బ్రాహ్మలకు షడ్రసోపేతంగా విందు భోజనాలు పెట్టి దక్షిణ తాంబూలాలతో వారిని సంతృప్తిపరిచాడు. గణేశుడి పూజలో భాగంగా స్వామివారికి అత్యంత ప్రీతిపాత్రమైన దుర్వాంకురాలను కూడా సమర్పిస్తాడు. ఈ విధంగా కృతవీర్యుడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని భక్తి శ్రద్ధలతో చేసి సంతానాన్ని పొందుతాడు. తాను మాత్రమే కాకుండా రాజ్యంలో ప్రజలందరి చేత ఈ వ్రతాన్ని నియమపూర్వకంగా జరిపిస్తాడు. కాబట్టి సురసేన మహారాజా, విన్నావు కదా ఈ వ్రత మహిమ ఎంత గొప్పదో. ఈ వ్రత మహత్యం గురించి పూర్తిగా చెప్పడం సృష్టిలో ఎవరికీ సాధ్యం కాదు. సకల మానవాళికి మేలు కలిగించేటటువంటి ఈ వ్రతం కృతవీర్యుడి ద్వారా ఈ లోకానికి తీసుకురాబడింది. ఇది ఎంతో పవిత్రమైనది. ఈ వ్రతం గురించి స్మరిస్తే చాలు సకల పాపాలు నశించిపోతాయి. ఈ వ్రతాన్ని చేయటం ద్వారా ధర్మరాజు అంతటి వాడు యుద్ధంలో శత్రువులను సంహరించి తన రాజ్యాన్ని పొందగలిగాడు. ఇంద్రుడి ద్వారా ఈ వ్రత మహత్యాన్ని విన్న సురసేనుడు ఎంతో సంతోషిస్తాడు. తన రాజ్యంలో ఈ వ్రతాన్ని ఆచరింపచేసేలాగా చాటింపు చేయిస్తాడు. ఏడాది పాటు ఈ వ్రతం ఆచరించిన ఒక బ్రాహ్మణుణ్ణి పిలిపించి వ్రత ఫలితాన్ని ఇంద్రుడికి ధారపోయిస్తాడు. పుష్పక విమానాన్ని మరలా ఎగిరేలా చేసి ఇంద్రుడి ఆశీస్సులను పొందుతాడు. ఇలా సంకష్టహర చతుర్థి వ్రతం భూమి మీదకి బ్రహ్మదేవుని ద్వారా కృతవీర్యుని తండ్రి ద్వారా భూమి మీదకి వచ్చింది. అంతటి మహిమాన్వితమైన ఈ వ్రతం మరలా ఈ 2026 సంవత్సరంలో మే నెలలో 6వ తారీఖు మంగళవారం నాడు కలిసి వచ్చింది. ఎవరైనా ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకున్న వాళ్ళు ఈ రోజున ప్రారంభించుకోవచ్చు.
సకల అభీష్టాలను నెరవేర్చే ఈ వ్రతాన్ని అందరూ ఆచరించగలరు. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీ విశ్వక్సేనాయ నమః.